Welcome to my channel Learn and Grow. Today our topic is CMOS inverter. CMOS is known as complementary metal oxide semiconductor and it will produce output as complementation of input. So CMOS means complementary metal oxide semiconductor. సో ఈ CMOS ఇన్వర్టర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇన్పుట్లో మనం ఏదైతే ఇస్తున్నామో ఇన్పుట్కి ఆపోజిట్గా అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 1 తీసుకుంటే అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఇన్పుట్ 0 తీసుకుంటే అవుట్పుట్ 1 ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఇన్వర్ట్ అవుతుంది ఇన్పుట్ అనేది. ద CMOS కెన్ బి డిజైన్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ PMOS అండ్ NMOS. సో ఈ CMOS ఇన్వర్టర్ అనేది కాంబినేషన్ ఆఫ్ PMOS అండ్ NMOS. NMOS transistors are faster than PMOS devices because the mobility of electrons are greater compared to mobility of holes. సో NMOS ట్రాన్సిస్టర్ అనేది ఫాస్ట్గా వర్క్ అవుతుంది కంపేర్డ్ టు PMOS. సో ఎందుకంటే మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి గ్రేటర్ దాన్ మొబిలిటీ ఆఫ్ హోల్స్. సో అంటే దట్ ఈజ్ μn ఈజ్ ఈక్వల్ టు 2.5 μp. N మీన్స్ ఎలక్ట్రాన్స్ రిప్రజెంట్ చేస్తుంది అంటే N ఛానల్ అండ్ P మీన్స్ P ఛానల్ హోల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే CMOS ఈజ్ కాంబినేషన్ ఆఫ్ PMOS అండ్ NMOS. సో ఫస్ట్ ట్రాన్సిస్టర్ Q1 ఈజ్ PMOS ట్రాన్సిస్టర్ అండ్ Q2 ట్రాన్సిస్టర్ ఈజ్ NMOS ట్రాన్సిస్టర్. సో సప్లై VDD అనేది కనెక్ట్ చేసాం. సో అవుట్పుట్ అనేది Q1 Q2 మిడిల్లో తీసుకుంటాం అండ్ ఇన్పుట్ అనేది 2 ట్రాన్సిస్టర్కి అప్లై చేసాం Vin. సో ట్రూత్ టేబుల్ చూస్తే Vin ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 కండిషన్లో Q1 ట్రాన్సిస్టర్ ఏమవుతుంది, ఆన్ అవుతుంది. ఎందుకంటే 0 తీసుకుంటే ఇక్కడ బబ్లింగ్ ఉంది, సో అంటే ఇన్వర్టర్. సో ఇన్వర్టర్కి 0 ఇస్తే అవుట్పుట్ అనేది 1 అవుతుంది కాబట్టి Q1 ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది అండ్ Q2 ట్రాన్సిస్టర్కి 0 వెళ్తుంది కాబట్టి ఆఫ్ అవుతుంది. సో ఆఫ్. సో అంటే సింపుల్గా ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. సో షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి సప్లై అనేది ఇలా ఫ్లో అవి అవుట్పుట్లో 1 ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ Vin ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 కండిషన్లో 1 PMOSకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ బబ్లింగ్ ఉంది కాబట్టి 0 అవుతుంది, అంటే Q1 ట్రాన్సిస్టర్ ఆఫ్ అవుతుంది అండ్ 1 Q2 ట్రాన్సిస్టర్కి వెళ్తుంది. సో Q2 ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. సో ఎప్పుడైతే Q1 ఓపెన్ సర్క్యూట్ అయిందో అవుట్పుట్ అనేది 0. ఆపరేషన్ when Vin is 0, when the input is logic 0, then the transistor Q1 will get on, Q2 will get off, then thereby producing V0 as logic 1. సో అంటే Vin అనేది 0 అయినప్పుడు Q1 ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది, Q2 ట్రాన్సిస్టర్ ఆఫ్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ కేస్ 2, when Vin is logic 1. సో లాజిక్ 1 తీసుకుంటే ఇన్పుట్ లాజిక్ 1 అయింది కాబట్టి Q1 ట్రాన్సిస్టర్ ఆఫ్ అవుతుంది అండ్ Q2 ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. సో ఎప్పుడైతే Q1 ఆఫ్ అయిందో అవుట్పుట్ అనేది 0.